నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరఫున సర్వోన్నతుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం 2 సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం. తన దృష్టికి ఏది అనుకూలమో యెహోవా దానిని చేయును. దావీదు రాజు అమోనీయుల రాజుతో శాంతి సంబంధం కొనసాగించాలనుకున్నాడు. కొత్త రాజు అయిన హనూను దావీదు పంపిన దూతలను అవమానించాడు. యుద్ధం మొదలైంది. అమోనీయులు సిరియా సైన్యాన్ని సహాయంగా తీసుకున్నారు. ఇశ్రాయేలీల సైన్యం 2 వైపులా శత్రువులతో చుట్టుముట్టబడింది. దావీదు తన సేనాధిపతి అయిన యోవాబును పంపాడు. యోవాబు తన సహోదరుడు అబీషైతో కలిసి యుద్ధరంగంలో నిలబడ్డాడు. ముందు సిరియా సైన్యం, వెనుక అమోనీయులు ఉన్న క్లిష్ట సమయంలో యోవాబు ఈ విశ్వాసపూర్వకమైన మాటలు చెప్పాడు. ఇక్కడ జరుగుతున్న యుద్ధం స్వార్థం కోసం కాదు, దేవుని ప్రజలను రక్షించేందుకు పోరాటం. ఆ సమయంలో దేవుని నామాన్ని, మహిమను కాపాడడం అనేది ఆధ్యాత్మికమైన బాధ్యత. మనము ధైర్యంతో పోరాడదము అనగా ధైర్యం అనేది భయం లేకపోవడం కాదు, కానీ భయం ఉన్నప్పటికీ విశ్వాసంతో ముందుకు సాగడం. ఆ విధంగా అడుగు ముందుకు వేసి దేవునికి దాని ఫలితాన్ని అప్పగించి విధేయత, విశ్వాసం కలిగి ముందుకు సంపూర్ణ సమర్పణతో వెళితే మన పక్షంగా తీర్పు, విజయం ఇచ్చే బాధ్యత దేవునిదే. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం. దేవునిని ప్రేమించి ఆయన మీద సంపూర్ణంగా ఆధారపడి ఆయన చిత్తానికి లోబడి మన ప్రతి పరిస్థితిని ఆయనకు అప్పగించి వారికి సమస్తమును మేలు కొరకు జరిగించి వారికి జయమిచ్చి నడిపిస్తాడు. ఆమేన్.